నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సో పుష్ప 2 షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. జనరల్గా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సాంగ్స్ రైట్స్కి సంబంధించి లేకపోతే ఈ మార్కెటింగ్ అంతా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఓ పక్క షూటింగ్ అంతా శరవేగంగా నడుస్తూ సెట్స్ మీద ఉన్నప్పటికీ ఎందుకు మార్కెటింగ్ చేసుకోవడంలో తొందరపడుతున్నారు వీళ్ళు? డే బై డే ఏదో ఒక న్యూస్ వస్తుంది కదా ఈ మార్కెటింగ్ సంబంధించి. ఏంటా తొందర? అది అర్థం కావట్లేదు. తొందర ఏమో కానీ బట్ మంచి పని అనుకోవచ్చు కదా. ఇంకా టైం బాగున్నప్పుడు కూడా వీళ్ళకి ఇప్పుడే బిజినెస్ అవ్వడం ఎంత గ్రేట్. ఇప్పుడు ఆదిపురుష్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తెల్లారితే రిలీజ్ అన్నాక ఇప్పటికి కూడా ఇంకా ఫుల్ బిజినెస్ అవ్వాల, అడపతడప అవుతుంది. దాని బిజినెస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సో వేరే టాపిక్లో. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడితే, మొన్నెప్పుడో 2 నెలల క్రితమే టీ సిరీస్కి టీ సిరీస్ కంటే ముందు జరిగింది మాట్లాడదాం. ఫస్ట్ మనమే చేసాం అప్పుడు ఏదో టాపిక్ దీని మీదే. ఓటీటీకి 200 కోట్లకు అమ్ముడుపోయింది, మనం చూసాం. కానీ ఓటీటీకి 200 కోట్లు అంటే ఇదేమి అబద్ధం కాదు. వై? బికాజ్ వాళ్ళు ఒక్కొక్క లాంగ్వేజ్కి 40 కోట్లతో చొప్పున డీల్ అయింది. ఇప్పుడు తెలుగు 40, హిందీ 40, తమిళ్, కన్నడ, మలయాళం, అంతే కదా. ఇప్పుడు 40 కాస్త 200 కోట్లు అయిపోయింది. సో 5 లాంగ్వేజెస్లో అంటే 5 సినిమాలు అమ్మినట్టు, అంతే కదా. 5 సినిమాలు అమ్మినట్టు. 5 సినిమాలకి ఎంతో కొంత బిజినెస్ జరిగింది. 200 crores. ఇది మంచి రికార్డు, బాగుంది అనుకున్నాం. అంటే ముందే రిజర్వ్ చేసుకున్నారు. తొందర పడుతున్నారని మనం అనుకుంటున్నాం, కానీ తొందర పెడుతున్నారు వాళ్ళని వీళ్ళే. అంటే లేట్ అయితే ఇంకెవడు కొనుక్కెళ్తాడో దీని మీద అంటే బజ్ అట్లుంది. మరి వాళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఆల్మోస్ట్ కథంతా చెప్పిన తర్వాత కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసి మళ్ళీ అంత క్యూరియాసిటీ పెంచారు. జనరల్గా మనకి ఎలా ఉంటుంది తెలుసా, ఈ గ్లిమ్స్ లేకపోతే ఈ పోస్టర్స్ వచ్చినప్పుడు ఇందులోనే ఇది ఉందంటే తెర మీద ఇంకేం చూపిస్తారో అనుకుంటాం. అక్కడికి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నట్టే. అసలు ఇటు అయిందంటే తేడా అవుతుంది. అసలు ట్రైలర్ కాదు, టీజర్ కాదు, ఏది కాదు, సందర్భం లేకుండా ఒక బర్త్డే క్యాషువల్గా ఉగ్రగంగమ్మ పోస్టర్ ఒక్కటి రిలీజ్ చేసినా చాలు చెప్పాలనుకుంటే. వాళ్ళ వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. వేరీస్ పుష్ప అది రిలీజ్ చేసిన తర్వాత అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అరే ఏంటి కథ అంతా ఇట్లా అయిపోయింది అంటే ఒక షార్ట్ ఫిలిం లాగా చెప్పేశారు మొత్తం కంప్లీట్. ఇదేనా అయినప్పటికీ కూడా ఇది ఎట్లుంటుందో చూద్దాం అని అదో క్యూరియాసిటీ అట్లా అయిపోయింది. మళ్ళీ తెర వెనక కొన్ని పాత్రలు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఈ బస్ అంతా కాస్త లేపేసింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళకైన బిజినెస్ ఆడియో. టీ సిరీస్ అంటే ఈ ఆడియోకి ఎందుకు ఇంత క్రేజ్ అంటే లాస్ట్ ఇయర్ మనం చూసాము. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి, అంటే ఈ ఇయర్ కాక లాస్ట్ న్యూ ఇయర్కి, ఇప్పుడు ఈ 2023 2022 న్యూ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక 2 తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఇండియా వైజ్గా కొన్ని వేల ఈవెంట్లు అయి ఉంటాయా. సరదాగా ఒక 10,000 ఈవెంట్లు అనుకుందాం. 10,000 ఈవెంట్లలో ఈ పాట లేని ఒక ఈవెంట్ని చూపించినాక పువ్వు అంటావా మావా, ఆ పాట లేని ఒక ఈవెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మిగతా పుష్ప సాంగ్స్ అడప వేసిన న్యూ ఇయర్ ఈవెంట్ అంటే అయితే సింగర్లు పాడాలి, లేకపోతే డాన్స్ ఏదో చేయాలి. లేదు అనుకున్నా సరే వాళ్ళ డీజే దాంట్లో పైనుంచి క్లేయడం ఈ సాంగ్ని, అట్లా ఆ రకంగా హిట్ అయింది. సో అప్పుడు టీ సిరీస్ కన్నుపడింది. ఇదేదో ఉంది, ముందే మనం వెళ్ళి ఒక పావులా ఇవ్వకపోతే రేపు వాళ్ళకో వీళ్ళకో అమ్ముకుంటారు. అంటే పుష్ప 1లోనే ఇంత మంచి మంచి సాంగ్స్ పెట్టారంటే 2లో ఇంకెంత సాంగ్స్ ఉంటాయో. ఫస్ట్ మనకు రిలీజ్ చేసింది ఏంటి, దాక్కో మేక అని చెప్పేసి అని, కానీ 5 భాషల్లో వచ్చేసరికి ఏందో అనుకున్నాం. తర్వాత స్టెప్ బై స్టెప్ సాంగ్స్, తర్వాత మళ్ళీ శ్రీవల్లి సాంగ్, ఇవన్నీ మన కళ్ళ ముందే ఏదో అయిపోయాయి. ఇప్పుడు కూడా రిలీజ్కి ముందే వీళ్ళకి ఇస్తే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే టీ సిరీస్ దాంట్లో కమింగ్ సూన్ అని వేసుకుంటారు. వాళ్ళకి వ్యూస్ వస్తూ ఉంటాయి, వాళ్ళే రిలీజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు టీ సిరీస్ గొడవ కూడా అయిపోయింది. ఇప్పుడు మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు నిజాం, సీడెడ్ అండ్ కోస్తా ఇవన్నీ కలిపి, 2 తెలుగు రాష్ట్రాలు కలిపి, అండ్ కొంచెం కర్ణాటక బార్డర్స్ మన అటు సైడ్వి కొంచెం నిజాంలో కలుస్తాయి. ఇవన్నీ కలిపి 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్ళ బడ్జెటే ఆల్మోస్ట్ 3 అరౌండ్ ఉంటే ప్రీ బిజినెస్ 500 రావడం అనేది ఇది మళ్ళీ ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే కలెక్షన్స్ వస్తాయి బేసిక్గా, లేదా వారంలో సినిమా ఉంది, థియేటర్లో ఓపెన్ చేశారు బుక్ మై షోలో అంటే అప్పుడు కొన్ని సంచలనాలు చూస్తాం, ముందే బుకింగ్ అవ్వడం. అసలు సినిమా షూటింగ్ ఎప్పుడైద్దో తెలియదు, ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు, వాళ్ళ ఇష్టం. ఇట్లాంటివన్నీ ఉండగా పైగా దీంట్లో నెగిటివ్స్ కూడా మళ్ళీ
మొన్న మైత్రి మూవీ మీద ఐటీ దాడులు చేశారు, పుష్ప షూటింగే ఆగిపోతుంది, అసలు ఈ సినిమా రిలీజ్ ఉండదని కూడా చెప్పారు. అంత నెగిటివ్ పబ్లిసిటీ వచ్చినా కూడా ఉంటే ఉంది, లేకపోతే లేదు, లేకపోతే మాకు ఇచ్చేయండి, కానీ అడ్వాన్స్ మాత్రం ఇప్పుడు తీసుకోను అంతే, ఇది నాదే. అండ్ ఇంకొకటి, మొన్న ఈ యాక్సిడెంట్ ఆ సీన్ వచ్చిన తర్వాత కూడా ఏదో అయిపోయింది, ఇదొక చెడు అని అనుకున్నారు, బట్ మళ్ళీ వాళ్ళే ఉన్నారు దిష్టిపోయింది, వాళ్ళకి ఏం జరగలేదు. నిన్న బస్ ఇన్సిడెంట్ కూడా ఎంత భలే ఉంది కదా అసలు. సీరియస్లీ అది ఆర్టీసీ బస్ వాడితో పెట్టుకున్నారు. అదే ప్రైవేట్ బస్ అయితే కనుక వాళ్ళ ముప్పు తిప్పలు పెట్టేవాళ్ళు. ఉట్టిగానే తాగి నడుపుతున్న డ్రైవర్, అన్ప్రొఫెషనల్ డ్రైవర్, వాడికి అసలు డ్రైవింగ్లో 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, మినిమం ఈ బస్ నడపాలంటే 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది ఇదన్ని రూల్స్ పెట్టి వాడిని చిత్తకపోతే చేసేవాళ్ళు. పుష్ప టీం ఉంది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక, అమ్మ ఎందుకైనా మంచి సినిమా, వాళ్ళు మీడియా మొత్తం వాళ్ళ దిక్కే ఉంటుంది, మళ్ళీ ఏం చేస్తారని చెప్పి 2 అడుగులు వెనక్కేసారు. అది కూడా ఒక మంచి పరిణామమే, దిష్టిపోయింది అనుకోవచ్చు. బట్ ఇద్దరు కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. వాళ్ళు ఏదో నాకు తెలిసి ఈ కాస్టింగ్ చూసి కూడా మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఫేసే మనకి వేస్తారు కాబట్టి. ఓ పక్క మనం చూస్తాం ఆల్రెడీ 1లో ఫహద్ ఫాజిల్ ఉన్నారు, ఇప్పుడు బాలీవుడ్ నుంచి కొంతమందిని తీసుకురాబోతున్నారు అంటారు. సో వాళ్ళ బట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకైతే అది రివీల్ అయిపోతుంది, మన వరకు రాదు కానీ. సో అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అది కూడా ఒక ప్లస్ అనుకోవచ్చు, కానీ కాకపోతే ఏంటంటే అది అట్లా ఉంటే ఫాజిల్కి మైనస్ అవుతుంది. వై? బికాజ్ అంత ఎత్తి చూపించి పార్ట్ 2 మొత్తం అసలు ఈయననే ఉంటాడు, పుష్పని ఏం చేస్తాడు అనే టైంలో ఆయన క్యారెక్టర్నే ఎక్కువ చూపించాలి. అట్లా కాకుండా నువ్వు ఇంకా 100 మందిని పెట్టేసి అందరినీ పుష్ప. అండ్ ఇంకొకటి, జగపతి బాబు గారు ఆల్రెడీ షూటింగ్ లో పాల్గొంటున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. సో దానికి కూడా ఖచ్చితంగా జగపతి బాబు గారు కూడా మెయిన్ లీడే, అంటే అది కూడా విలన్ అయ్యి ఉండొచ్చేమో. అది పర్లేదు విలన్, ఎందుకంటే ఇందులో పార్ట్ 1లో మెయిన్ విలన్ చనిపోయాడు కాబట్టి ఆ బరువు మోయడానికి ఇంకొకటి ఉండాలి సెకండ్ దాంట్లో. సో ఆ రకంగా పర్లేదు. మరి సునీల్ అనసూయ వాళ్ళ పగ తీర్చుకోవాలి, అంత మించి ఇంకేం చేస్తారు? ఎంతమంది ఒక మనిషి మీద పగ. అదే కదా మొత్తం వాళ్ళు చూపించేశారు ఒక 3 నిమిషాలు దాంట్లో. మేబీ దీన్ని ఇంకేమన్నా మనకి ఇంకో రకమైన సర్ప్రైజ్ ఇచ్చి ఫ్రాంచైజీని కొనసాగిస్తూ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సమంత గారి ప్లేస్ లో ఇంకెవరిని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ చేయించబోతున్నారు. ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ అయితే ఉండి తీరాలి, 1లో ఉంది కాబట్టి. సో ఎవరు రాబోతున్నారు, ఇదొక పెద్ద కన్ఫ్యూజన్. సీరత్ కపూర్ ఆల్రెడీ మొన్న షూట్లో జాయిన్ అయ్యి వాళ్ళతో సెల్ఫీ పెట్టింది మనం చూసాం. మరి ఆవిడ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఐటమ్ సాంగ్ అయి ఉంటుంది అంటారా? ఇంకొక బయట నుంచి ఎవరో వచ్చారంటే ఐటమ్ తప్పించి ఇంకేం పెడతాం మనం అయినా. కానీ మన సీరత్ అనేసరికి మాత్రం ఐటమ్ సాంగే అని అందరూ ఫిక్స్ చేసుకుంటారు. మళ్ళీ సమంతని పిలిచినా కూడా తప్పు లేదు అసలు. ఏమైంది? వై? బికాస్ ఇవాళ ఒక పార్టీ జరిగింది, ఆ ఊర్లో పార్టీలలో ఆడేవాళ్ళు వాళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు అది ఒక ప్రాంతీయ సినిమా, అవునా? నల్లమల అడవుల దగ్గర జరిగే ప్రాంతీయ సినిమా, శేషాచలం అడవి. ఆ ప్రాంతీయంలో ఏ ఫంక్షన్ అయినా ఈ గ్రూప్ వాళ్ళే కదా వచ్చి డ్యాన్సులు చేసేది. మళ్ళీ వాళ్ళని కూడా పిలవచ్చు, ఆ రకంగా అనుకుంటే పిలవచ్చు, మరి తెలియదు వీళ్ళు ఇంకా ఏ రకంగా వెళ్తారో. బట్ ఓవరాల్గా అయితే పుష్పకి ప్రీ బిజినెస్ 500 కోట్లు జరిగింది, అండ్ ఆడియో 67, ఓటీటీకి ఇంచుమించు 1000 కోట్ల బిజినెస్లు అటు ఇటుగా చేసి పడేసింది. అంటే ఇప్పుడు చాలా సేఫ్ వీళ్ళు ఈ మూవీని అంటే కూల్గా రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ పుష్పని అమెజాన్కి ఇచ్చినట్టున్నారు కదా, నెట్ఫ్లిక్స్ అనుకుంటా. ఓకే. బట్ ఏదేమైనా నిలబెట్టాలి, ఇంత బిజినెస్ జరిగింది అంటే మళ్ళీ అంతకంత నిలబెట్టాలి, లేకపోతే సేమ్ మళ్ళీ ఏజెంట్ లైగర్ లాగా గొడవలు అవ్వకుండా చూసుకోవాలి. నిలబెడతారులే, అట్లా ఏం లేదు. వీళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ తెలుసులే. అండ్ నాకైతే ఆ ఉగ్రగంగమ్మ పోస్టర్ లుక్, ఆ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలన్న ఒక ఆతృత అయితే నాకు ఇప్పటికీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.